హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బాలుగాడి భాగవతం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నానమ్మ గారికి ప్రణామాలు సాగదీసి అంటూ అతి వినయం నటిస్తూ మెల్లగా వంటగదిలోకి దూరాడు బాలు. గుడ్లగూబ కళ్ళద్దాలు సవరించుకొని, ఈ బండేదో ఏంటి వంటగది వైపు వెళ్తున్నాడు అని మనసులో అనుకుంది కామాక్షమ్మ. తల్లి అత్తెసరు కోసం బెల్లం తురుము సిద్ధం చేయటం గమనించి దొంగచూపులు చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బెల్లాన్ని తురుముతున్న ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, వంకాయ నీటిలో వేస్తే కరుగుతుందా అని తుంటరి ప్రశ్న వేస్తూ నోటికి బదులుగా లాలాజలం కళ్ళల్లో ఊరినట్లుగా ఆశగా తురుముతున్న బెల్లం వంక చూశాడు. కొడుకు అడిగిన ప్రశ్నకు అయోమయంగా లేదు నాన్న అంటూ కొడుకు వంక చూస్తూనే తురమసాగింది. అదేంటమ్మా మరి బెల్లం వంకాయలాగా కత్తిపీట మీద తెగుతుంది అని సందేహంగా అడిగిన పిల్లాడి అమాయకత్వానికి ఏం చెప్పాలో తెలియక వాడి వంక అలా చూస్తుండగానే బాలు ఎడమ చేతిని బెల్లం దగ్గరకు పోనిచ్చి 2 తురుము ముక్కలు పట్టుకుని తుర్రుమన గడప దాటి పారిపోయాడు. పాపం ఈలోపు వంటగదిలోకి వస్తున్న కామాక్షమ్మ ఎదురుగ్గా కనబడింది. అమ్మాయి, ఈ రాక్షస పీనుగేంటి హడావిడిగా ఉన్నాడు, ఏం వెలగబెట్టాడేంటి అని ఉరిమిన కళ్ళతో మనవడి వంక చూసింది కామాక్షమ్మ. రంగమణి అత్తగారికి సమాధానం చెప్పి తన పనిలో తాను నిమగ్నమయ్యింది. కోడలు సమాధానం చెప్పిన మనసులో వీడేదో గందరగోళం చేసి ఉంటాడు అనుకొని యగాదిగా చూస్తుంటే బాలు ఎడమ చేతిలో బెల్లం ముక్కలు కనిపించాయి. ఆరి భడవా, ఇవి మీ తాతయ్య పితృదేవతల కోసం నైవేద్యం పెట్టాలని సిద్ధం చేయమన్న వంటలురా, వాటిని కలగా పులగం చేస్తావా అంటూ గట్టిగా భుజం పట్టుకొని ఊపింది. చేతిలోనివి కాస్త కింద పడ్డాయి. పైగా ఎడం చేత్తో తీసుకుంటావా అని కసురుకుంది. ఇంకేం చేయలేక బాలు నిరాశగా వరండాలో కూర్చున్న తాత రామాచార్యుల దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టాడు. మధ్యాహ్నం అయ్యింది. వంట పూర్తయ్యింది. తాతయ్య తతంగం పూర్తి చేసి అందరినీ భోజనానికి సిద్ధమని చెప్పాడు. అంతే, ఇంకా బాలు ఎగిరి గంతేసి భోజనాల చేపలు వేసి 4 విస్తరాకులు వేసి వాటి మీద నీళ్లు చల్లుకుంటూ పోయి చివరి ఆకు దగ్గర కూర్చొని ఆవురావురుమంటూ వేడిగా వడ్డించబోతున్న పరమాన్నం కోసం ఎదురు చూడసాగాడు. రంగమణి అన్ని ఆకుల్లో ముందు కొంచెం కొంచెం కూరలు వండినవి వేసి మిగతా వాటిని కూడా వడ్డన చేసింది. తాతయ్య నాన్న అవపోసాన పట్టి మెల్లగా తినటం మొదలెట్టారు. తర్వాత కామాక్షమ్మ కూర్చొని వేసిన పరమాన్నాన్ని కళ్ళకు అద్దుకొని నోట్లో పెట్టుకుంది. తర్వాత మెల్లిగా ఒక్కొక్క ముద్ద తినటం మొదలెట్టింది. బాలు ఆకులో అసలు పరమాన్నం వేశారా అనేంతలా ఆకు మొత్తం నాకేసి తల్లి వంక మళ్ళీ వేస్తుందేమని చూస్తున్నాడు. ఇంతలో కామాక్షమ్మ గొంతులో ఏదో అడ్డుపట్టంతో దగ్గుతూ నీళ్లు తాగసాగింది. సర్దుకోకపోవటంతో ఒక్కసారిగా గట్టిగా దగ్గుతూ కొడుకును చూసి, ఒరేయ్ నాగు, గొంతులో ఏదో అడ్డుపడిందిరా, కైలాసం పోయేలా ఉన్నాను, కాపాడరా అని అరవసాగింది. అంతేక నాగు అని పిలిచిన ఆమె కొడుకు నాగేశ్వర ఒక్క ఉదుటున లేచి తల్లి వీపు వెనుక భాగాన గబాలన గుద్దాడు. ఆ నొప్పి కన్నా కొడుకు గుద్దిన నొప్పి ఎక్కువై గట్టిగా అరిచింది. ఏదో పెద్ద ప్రమాదం అయ్యేలాగా ఉందే అనుకుని రామాచార్యులు కూడా లేచి భార్య వీపుపై మరొక గట్టిగా గుద్దాడు. ఆ దెబ్బకి నోట్లో ఉన్న పరమాణం నేల మీద పడింది. రంగమణి తీక్షణంగా చూస్తే దానిలో 2 సెంటీమీటర్ల పొడవున ఉన్న విస్తరాకు కుట్టే ఈనె పుల్ల ఉంది. విషయం అర్థమయ్యి ఆమెకు మరికొన్ని నీళ్లు పట్టించి భోజనాలకి మళ్ళీ కూర్చున్నారు. ఈలోపు బాలు అందరి ఆకుల్లో ఉన్న పరమాణంలోని జీడిపప్పులు స్వహా చేసి ఏమీ తెలియని నంగనాచిలాగా అన్నం తినసాగాడు. ఆ హడావిడిలో ఎవ్వరూ విస్తరాకుల్లో జీడిపప్పు ఉన్నవి ఖాళీ అయిన విషయమే గమనించలేదు. మరికొద్ది సమయానికి భోజనాల తంతు ముగించి అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. కామాక్షమ్మ, రంగమణి ఇద్దరూ మిగిలిన పదార్థాలన్నీ సర్దుకొని వంటగది శుభ్రం చేసి కబుర్లు చెప్పుకోసాగారు. రోజు కన్నా ఎక్కువగా తినటం వల్ల బాలు తాతయ్య పడుకునే వాలు కుర్చీ మీద కూర్చొని, నాన్న, కొత్త ఇల్లు కట్టుకుంటే తాతయ్య దగ్గర వాస్తు చూపించను అన్నాడు. కొడుకు మాటలు అలవాటైన నాగేశ్వరరావు దేవుడికి కొట్టిన కొబ్బరికాయ నీళ్లు తాగుతూ ఎందుకురా అని అడిగాడు.
మొన్ననే తాతయ్య గారు ఈశాన్యంలో బరువు ఉండకూడదు అన్నారని, నాయనమ్మ విస్తరాకులో ఒకవైపుగా ఎక్కువ పుల్లలున్నాయని ఒక పెద్ద ఈనె పుల్లని మరోవైపు పైపైనే గుచ్చాను. తీరా చూస్తే అదే పుల్ల నానమ్మ గొంతులు ఇరుక్కుని విక్కిరి విక్కిరి చేసింది అంటూ తాంబూలం కోసం పెట్టిన ₹1 ఒక్కపుడి ప్యాకెట్టు తీసుకొని బయటకు పారిపోయాడు. కొడుకు మాటలు విన్న తండ్రికి దెబ్బకి పొలమారి కొబ్బరి నీళ్లు ముక్కు నుండి బయటకొచ్చాయి. పని ముగించుకొనిచ్చిన కామాక్షమ్మ, ఏమిట్రా నాగు, ఏమైంది? ముఖం ఆవుదం తాగిన వాడిలాగా పెట్టావు అని అడిగింది. అసలు విషయం చెబితే తోక తొక్కిన తాచుపాములాగా లేస్తుందని, ఏమీ లేదమ్మా, ఎవరో అస్మదీయులు తలుచుకొని ఉంటారు అని కొడుకుని గండం నుండి గట్టెక్కించాడు. హుషారుగా బయటికెళ్లిన బాలు ఎండలో ఆటలాడి నీరసంగా ఇల్లు చేరాడు. ఎదురుగా కామాక్షమ్మ ఉండటం చూసి మామిడి చెట్టు కిందున్న తొట్టిలో నీళ్లతో కాళ్ళు కడుక్కుని లోపలికెళ్ళాడు. లోపల బంధువైన ఈశ్వర్ తన కూతురి వివాహ పత్రిక ఇవ్వటానికి వచ్చి కాఫీ తాగుతూ కామాక్షమ్మ రామాచార్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మెల్లగా వెళ్ళి తాతగారి పక్కన కూర్చున్నాడు బాలు. వాళ్ళేదో మాట్లాడుతూ ఉండంగా, నాన్నమ్మగారు మీరు ఎప్పుడు అనే ముదనష్ట పంతులు ఈయనే కదా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ నిశ్శబ్దంగా బిగుసుకుపోయారు. అప్పటి వరకు ఆప్యాయంగా మాట్లాడిన ఈశ్వర్ ఒక్కసారిగా స్వరం చూపు మార్చి, రేపే వివాహ తంతు ఉంది, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి పక్కన పెట్టిన శుభలేఖల కట్ట తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. మనవడు చేసిన పనికి కామాక్షమ్మ పరువు పోయింది. ఎదురుగా కొడుకు ఉండటంతో మనవడి మీద కోపం దిగమింగుకొని మారు మాట్లాడకుండా అలాగే కూర్చుంది. ఈలోపు, నాన్న, మన బాత్రూమ్ తడిగా కాకుండా పొడిగా ఉండాలంటే ఏం చేయాలి? తడిగా ఉంటే నాకు చిరాగ్గా ఉంది అని అడిగాడు గదిలోకి వచ్చిన బాలు. పక్కనే ఉన్న కామాక్షమ్మ వెంటనే, దాంట్లో కూర్చొని ఉఫ్ 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 అని ఊదాలరా, అప్పుడు ఆరుతుంది. అయినా తడిగా ఉంటే ఏంటి, పొడిగా ఉంటే ఏంటి? అంతగా పొడిగానే ఉండాలంటే బారెడు పొద్దెక్కిన తర్వాత లేవకుండా కోడిలాగా ఉదయాన్నే లేచి అందరికన్నా ముందే ఏళ్ళు అని కసురుకొని, అయినా నువ్వెప్పుడు లేస్తావులే అని గొనుక్కుంటూ లేచి సాయంత్రం వంటపైలో పడింది. ఉదయం పూట ఎక్కువగా వండటం వల్ల అన్నం ఒక్కటే వండి అందరికీ పెందలాడే భోజనాలు వడ్డించేసింది. ఈనె పుల్ల చేసిన అల్లరి వల్ల మధ్యాహ్నం సరిగ్గా తినని కామాక్షమ్మ రాత్రి భోజనానికి సంపూర్ణ న్యాయం చేసి మధ్యాహ్న కార్యక్రమం కోసం తెచ్చిన తమలపాకుతో తాంబూలం వేసుకుని మరీ పడుకుంది. నాయనమ్మ చెప్పిన ఆలోచన గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు బాలు. తెల్లవారింది. పక్క మీద ఉండాల్సిన పిల్లవాడు లేడని కలియ చూస్తే బాత్రూంలో ఉన్నాడని అర్థమయ్యి వాకిలి ఊడవసాగింది రంగమణి. ఈలోపు గబా గబా బాత్రూం వైపు పరుగులు తీసింది కామాక్షమ్మ. ఆమెను చూసి, అత్తయ్య గారు, లోపల మీ మనవడు ఉన్నాడు, ఒక్క 10 నిమిషాలు అంది. సరే అన్నట్టు తలూపి అక్కడే గట్టు మీద కూర్చుంది కామాక్షమ్మ. 10 నిమిషాలు కాస్త పావుగంట అయింది. అప్పటికే కామాక్షమ్మ చాలా కంగారుగా ఉంది. 2 భోజనాలు ఒకేసారి తినడం వల్ల ఉదయానికి కడుపు త్వరగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కోడల్ని పిలుస్తూ, అమ్మాయి, ఎంతసేపైనా వీడు బయటికి రాడేంటే అని కడుపు పట్టుకుని ఆపసోపాలు పడుతూ అరచినంత పనిచేసింది. అత్తయ్య పరిస్థితి అర్థం చేసుకున్న రంగమణి నవ్వొస్తున్నా ఆపుకుని, ఒరే బాలు, ఒరే బాలు అని కేకేసింది. కానీ లోపల నుండి బయటకు సమాధానం రాలా. అలాగే చాలాసార్లు పిలిచింది, కానీ ఫలితం లేదు. పిల్లాడికి ఏమైందోనని కంగారుతో, కడుపు నొప్పి తట్టుకోలేక బాధతో ఒకేసారి ఏమండి అని భార్య, ఒరే నాగు అని తల్లి ఇద్దరూ అరిచారు. పాపం ఆద మరిచి నిద్రపోతున్న నాగేశ్వరరావు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి విషయం తెలుసుకుని తలుపు దగ్గరికెళ్ళి గట్టిగా కొట్టి కొట్టి పిలిచాడు. 3-4 సార్లు బాదిన తర్వాత తలుపులు తెరిచి కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చాడు బాలు. మనవడు వచ్చిన వెంటనే పరుగున లోపలికి వెళ్తూ కామాక్షమ్మ, అరే యమకింకరా, లోపలంతసేపు ఏం చేశావురా అని అడిగింది కోపంతో. అదా నానమ్మగారు, ఉదయాన్నే లేచాను గదా, లోపలికి వెళ్ళి కూర్చోగానే నిద్ర వచ్చేసింది. అదేంటోనండి, ఇంట్లో కంటే అక్కడే బాగా నిద్ర పట్టింది. అసలు విషయం మర్చిపోయి పడుకుండిపోయాను. మళ్ళీ వెళ్ళాలి, ఏం చేస్తాను అని తాపిగా సమాధానం చెప్పి పాల కోసం వెళ్తున్న తండ్రి వెనక పరుగు తీశాడు. చూశావటే, వాడు నా మీద ఎలా కక్ష సాధిస్తున్నాడో కోడలితో అంటూ తలుపేసుకుంది. ఇందులో తను చేసేదేమీ లేక తన పని తాను చేసుకుంటూ ముగ్గు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది రంగమణి.
ఈశ్వర్ పిలిచిన పెళ్లికెళ్ళటానికి అందరూ సిద్ధమయ్యి కాలినడకన పక్క వీధిలోనే ఉన్న ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. ఫంక్షన్ హాల్లో బయటే జీడిపప్పు వేసిన ఉప్మా వాసన ముక్కుకి తగిలి వేగం పెంచి లోపల చేరుకున్నాడు బాలు. ఆ వెనకనే మిగతా వాళ్ళు చేరుకున్నారు. కుశల ప్రశ్నల తర్వాత కుర్చీల్లో కూర్చున్నారు. దూరం నుండి ఈశ్వర్ కామాక్షమ్మని గుర్రుగా చూశాడు. అతన్ని గమనించినా పట్టించుకోకుండా ఒరే మనవడా ఉప్మా పట్టుకొని రారా అని చెప్పింది బాలుతో. వాడు నేరుగా వెళ్ళి 2 ఉప్మా ప్లేట్లను పట్టుకొని ఒకటి కామాక్షమ్మకిచ్చి మరొకటి తను తినసాగాడు. కామాక్షమ్మ ముందుగానే ఉప్మా అంతా తనిఖీ చేసి మనవడి మీద ఒక కన్ను వేసి తింటూ ఈశ్వర్ని తన్ని చూస్తున్నాడో లేదో అని ఒక వంక చూడసాగింది. నాయనమ్మ చూపులు గమనించి పిలుస్తుందేమో అనుకుని ఈశ్వర్ మామయ్య మా నాయనమ్మ గారు పిలుస్తున్నారు అని గట్టిగా మండపమంతా వినిపించేలాగా అరిచాడు. అదిరిపడ్డ కామాక్షమ్మ కోపంతో మనవడి వంక చూస్తుంటే ఈశ్వర్ తప్పదని వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. తన డ్యూటీ ముగిసిందనుకుని పెద్దవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేమో అనుకుని మరొక ప్లేటు ఉప్మా కోసం అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలు. ఈలోపు మండపం హాల్లో తిరుగుతూ ఉన్న ఫ్యాన్ ఒకటి ఎవ్వరూ ఊహించని విధంగా హఠాత్తుగా ఊడి కింద ఉన్న చెక్క దూలంకు తగిలి సరిగ్గా అప్పుడే కూర్చున్న ఈశ్వర్ నెత్తి మీద నేరుగా పడింది. అంతే, ఇంకా ఈశ్వర్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. 2 రెక్కల్లో ఒకటి ఏటవాలుగా వెళ్ళి గోడను గుద్దితే మరొక రెక్క నేరుగా వెళ్ళి మండపంలో ఉన్న పంతులు గారి గూబ మీద తగిలింది. దెబ్బకు మంత్రాలాపి గౌకెకలు పెట్టసాగాడు. చుట్టూ ఉన్నవారు గబా లేచి పంతులు గారిని ఈశ్వర్ని చుట్టుముట్టారు. గూబకు తగలడంతో దవడా చెంప వాచిపోయింది. పానీయాల్లో వేయటం కోసం తెచ్చిన ఐసు నీళ్లల్లో ముంచిన గుడ్డతో ఇద్దరికి చల్ల కాపడం పెట్టసాగారు. చిన్న గ్రామం కావటంతో డాక్టర్ సౌకర్యం లేకపోవటంతో చిట్కా వైద్యంతో సరిపెట్టారందరూ. నొప్పి పెరగటంతో పంతులు గారు తన వల్ల కాదని లేచారు. అది గమనించిన ఈశ్వర్ కంగారుగా అయ్యా ఒక్క నిమిషం అంటూ నెత్తి మీద తడిగుడ్డ పెట్టుకుని ఎలాగోలా తంతు పూర్తి చేసి వెళ్ళండి. ఇప్పుడిప్పుడు మరొకతను దొరకటం సాధ్యం కాదు. పైగా పేదవాణ్ణి. పక్కురెళ్ళి ఇంకో పంతులు గారిని వెతికి పట్టుకొచ్చి చేయించే స్తోమత లేదు. మరొకసారి చేయాలంటే నా తల ప్రాణం ఇప్పటికే తోకలోకొచ్చింది. ఈసారి నేరుగా కైలాసంలో పోతుంది అంటూ వెళ్ళిపోతున్న అతన్ని పట్టుకుని బ్రతిమలాడసాగాడు. ఈలోపు చేతిలో ఉన్న ఉప్మా ప్లేట్ పట్టుకుని బయట నుంచి వచ్చిన బాలు, అవునయ్యా, మా మావయ్య చాలా పేదవాడు. ఇందాకటి నుంచి 3 ప్లేట్ల ఉప్మా తిన్నా. గంపెడు కరివేపాకు వచ్చింది కానీ ఒక్క జీడిపప్పు కూడా రాలా పాపం అంటూ తినసాగాడు. అసలే బాధలో ఉంటే వీడియోలేంటని ఇద్దరూ ఒక్కసారిగా బాలు వంక గుర్రుగా చూశారు. చేతిలో ఉన్న ఉప్మాలో జీడిపప్పు చూసి ఈశ్వర్ కోపం నశాలం కంటింది. పంతులు గారు వెళ్ళిపోతారేమో అన్న హడావుడిలో ఉండి ఏమనలేక ఆయన్ని ఒప్పించడానికి కాళ్ళ వేళ్ల పడసాగాడు. పక్కనే ఉన్న నాగేశ్వరరావు బాలుని ఉప్మా ప్లేట్తో సహా తీసుకుని పోయి మండపం మీద కూర్చోపెట్టి, పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇక్కడి నుండి కదిలావంటే కాళ్ళు విరగ్గొడతాను అని హెచ్చరించాడు. తాను తప్పేం చేశానో అర్థం కాని బాలు నాన్న చెప్పాడని అక్కడే శిలలాగా కూర్చున్నాడు. ఈశ్వర్ కాళ్ళ వేళ్ల పట్టడంతో అతని బెడత తట్టుకోలేక సరేనయ్యా ఉంటాను, నాకు నొప్పి తగ్గటానికి మందులేమైనా ఉంటే తెప్పించు అని అరిచాడు పంతులు గారు. అమ్మయ్య అనుకొని, నా దగ్గర ఎటువంటి నొప్పికైనా తగ్గించే ఎంబీబీఎస్ మందుంది, చిటికెలో తెస్తాను అని భార్యని తీసుకుని వధువు గదిలోకి వెళ్ళాడు ఈశ్వర్. అసలు మీరు మండపం మీద ఉండాల్సిన వాళ్ళు అక్కడికెందుకు వెళ్ళారు అని నెత్తి మీద గుడ్డ తడి ఆరుతుంటే చల్లని నీళ్లు పోస్తూ అడిగింది భార్య ఈశ్వర్ని. తన లాల్చీలో ఉన్న విరోచనాల టాబ్లెట్ బయటకు తీసి, ఉన్నాడు కదా ఆ బాలుగాడు, నేనేదో పనిలో ఉంటే కామాక్షమ్మ పిలుస్తుందంటూ అరిచాడు, వెళ్ళాను. సరిగ్గా అదే సమయానికి ఫ్యాన్ పడింది. ఈ మండపం వారి డబ్బుతో కోత విధించాలి. ఇదిగో ఈ టాబ్లెట్ తీసుకొని పంతులకిచ్చి వేసుకోమను అని చెప్పి ఇచ్చాడు. అయ్యో, ఇది పెద్దబ్బాయి పిల్లల కోసం తెచ్చింది కదా, పైగా ఇది నొప్పిది కాదు, విరచనాలు ఆగటానికండి అని రహస్యంగా గట్టిగా అడిగింది భార్య. ఆమె నోరు నొక్కుతూ, ముందు వెళ్ళి కానివ్వవే, ఆయన గారిని తర్వాత పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్దాము, ఈసారికిచ్చేయి. ఏమిటో నా కూతురి పెళ్ళి పంతులు గారి చావుకొచ్చింది అనుకుంటూ వెళ్ళి అతనికిచ్చింది. దాని వంక అనుమానంతో చూస్తూ వేసుకుని మండపం ఎక్కి కూర్చున్నాడు. పక్కనే నిశ్శబ్దంగా కూర్చున్న బాల్ని చూసి వీడేంటి ఇక్కడున్నాడు అనుకుని మంత్రాలు ఆరంభించాడు. పక్కనే కూర్చున్న బాలు పితృవాక్య పరిపాలనతో భాగంగా కదలకుండా కూర్చున్నాడు. అటూ ఇటూ తలాడిస్తూ పంతులు గారి నెత్తి మీదున్న బొప్పి చూసి ఇదేమిటి ఇలా ఉంది అని అనుకుని
కూర్చున్న చోటనే మెల్లిగా పైకి లేచి, పంతులు గారు, మీ గూబ వాచిందేమిటి? పెళ్ళికి వచ్చే ముందు మా నాన్నలాగా కుస్తీ పోటీలకు వెళ్ళి వచ్చారా? ఇంతకీ మీరు అంత పెద్ద బాణ పొట్ట వేసుకుని కుస్తీ ఎలా చేశారు? మా నాన్నేమో కుస్తీకి పొట్ట ఉండకూడదు అన్నాడు. అతని చెవిలో గొనగటం మొదలెట్టాడు బాలు గొనుగుతూ ఉంటే మంత్రాలు చదువుతూ వారిస్తూ మధ్య మధ్యలో మంత్రాలు ఆపి మళ్ళీ మొదట నుండి చదవసాగాడు. కొన్ని క్షణాల తర్వాత గూబ నొప్పి బాలుగాడి నస తట్టుకోలేక, ముందు ఈ పెళ్ళి అవ్వనివ్వరా ఊరపిచ్చుక, ఆ దెబ్బెలా తగిలిందో నీ పెళ్లిలో చెబుతాను. అసలే మీ మామయ్య పిసినారి పేదవాడు, ఈ తంత అయితే గాని నన్ను పంపడు అని నొప్పి తట్టుకోలేక గూబ పట్టుకుని గట్టిగా అరిచాడు. దెబ్బకి మగపెళ్లి వాళ్ళందరూ ఈశ్వర్ వంక జాలిగా అనుమానంగా చూశారు. ఈశ్వర్కి కోపం వచ్చి వెంటనే బాలుని ఎత్తుకుని బయట కులాసాగా కబుర్లు చెప్తున్న నాగేశ్వరరావు ఒళ్ళు కూర్చోబెట్టి, ఒరే బావా, వీణ్ణి పెళ్ళేంత వరకు కాస్త మండపానికి దూరంగా ఉంచరా, పంతుల్ని వాగుతో చంపేస్తున్నాడు అని ప్రాధేయపడి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలియక నాగేశ్వరరావు వాణ్ణి ఒళ్ళో నుండి వేరే కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ కబుర్లలో పడ్డాడు. పెళ్ళయింది. పాపం పంతులు గారి నొప్పి మాత్రం తగ్గలేదు. ఇంతలో హడావిడిగా ఈశ్వర్ వచ్చి, అయ్యా, నవదంపతులను ద్వారకా తిరుమల తీసుకువెళ్ళి అక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి తీసుకురావాలి అన్నాడు. దెబ్బకి ఒళ్ళు మండి కోపంతో, ఇదిగో ఈశ్వరా, ఇక నా వల్ల కాదు, నేను డాక్టర్ని కలవాలి. ఆ అల్లరి పిడుగు నస, ఈ దెబ్బతో నొప్పి నన్ను ప్రసవ వేదనకి గురి చేశాయి అన్నాడు. ఇక లాభం లేదనుకుని, సరే బండి ఎక్కండి, మిమ్మల్ని డాక్టర్ దగ్గర దిగబెట్టి అట్నుండి మేము వెళ్తాం అన్నాడు ఈశ్వర్. దారి ఖర్చులు మిగులుతాయని కారెక్కాడు పంతులుగారు. దంపతులకి తోడుగా రమ్మన్నారని నాగేశ్వరరావు, రంగమణి కూడా కారెక్కారు. వాళ్ల మధ్య ఇరుక్కుని బాలు కూడా ఎక్కాడు. పంతులుగారి ఈశ్వర్ మావయ్య సంభాషణలు విని తన ముందు కూర్చున్న పంతులుగారి వంక చూసి, అయ్యయ్యో పంతులుగారు, నన్ను క్షమించండి, ఇందాక నేను మీది తెలియక బాణ పొట్ట అన్నాడు బాలు. సంతోషించిన ఆయన మనసులో, చిన్నవాడే గాని అల్లరితో పాటు వినయం కూడా ఉంది అని ప్రసన్నంగా చూశాడు. అంతలోనే, మీరు ఇందాక ప్రసవ వేదన అన్నారు కదా, మీకు ఆడపిల్ల పుడుతుందా లేదా మగపిల్లాడా? మీ కడుపు చూస్తుంటే కవలలు పుట్టేలాగా ఉన్నారు అని నోటికొచ్చినట్టు వాగసాగాడు బాలు. దెబ్బకి కారులో ఉన్న అందరూ డ్రైవర్తో సహా గొల్లుమని నవ్వారు. ఇంతలో చిన్న క్లినిక్ చూసి కారు ఆపమని, తాను చూపించుకుని వెళ్ళిపోతానని ఈశ్వర్ వారిస్తున్నా వద్దని పంతులుగారు దిగేశారు. వైద్యం ఖర్చు ఇచ్చి నమస్కారం చేశాడు ఈశ్వర్. ఆ తర్వాత వారమే దీపావళి పండగొచ్చింది. కామాక్షమ్మ దివిటీలు సిద్ధం చేసి ఇంట్లో వచ్చిన చుట్టాల పిల్లలతో కొట్టించసాగింది. ఉత్సాహంతో చూస్తున్న బాలు చివరికి అవకాశం వచ్చింది. పిల్లల వెనక్కి కూర్చొని ఇత్తడి పళ్ళెంలో నూనెలో తడిపిన గుడ్డె పీలికని కాళ్ల మీద వేసుకుని దివిటీలు చేయసాగింది కామాక్షమ్మ. నాగేశ్వరరావు వచ్చి ఒక చిన్న దివిటికి నిప్పు వెలిగించి బాలుకిచ్చాడు. ఇక ఒళ్ళు తెలియని ఉత్సాహంతో బాలు, దివి దివి దీపావళి, దివి దివి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చెవితి, పుట్టా మీద జొన్నాకర్ర అంటూ నోటికొచ్చినట్టు పాడుతూ అమాంతంగా గోగుకర్రని పైకి లేపాడు. కర్రకి కాలుతూ ఉన్న గుడ్డపీలిక జారి నేరుగా కామాక్షమ్మ చేస్తున్న వాటి మీద పడింది. బాలు పైకెత్తిన ఆ గోగుకర్రని ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. అంతే. ముందు రావాల్సిన మంట ఎక్కడో కనబడలా. ఉన్నట్టుండి వెనక నుండి పెద్ద మంటలు. దాని తాలూకా వెలుగొచ్చింది. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. ఇంతలో తన ముందు పడ్డ మంటలకి కామాక్షమ్మ గుండె ఆగినంత పనయింది. ఒరే నాగు, నీ కొడుకు నన్ను చంపేశాడు రోయ్ అంటూ గావుకేక పెట్టింది. కంగారులో నాగేశ్వరరావు పక్కనే ఉన్న కుడితి నీళ్ల బకెట్ని అమాంతం ఆమె మీద వంపేశాడు. ఎగిసిన మంటలు ఆగాయి. వాసన వ్యాపించింది. చుట్టూ ఉన్న పిల్లల్ని దూరంగా పంపి బాలుగాడి వీపు మీద ఒక్కటి అంటించి ఒక కుర్చీలో కూర్చోబెట్టి కదలొద్దని గదమాయించి తల్లిని స్నానాల గది వరకు తీసుకువెళ్ళి దింపాడు. ప్రమాదం నుండి తేరుకొని స్నానం చేసి వచ్చి కూర్చుంది కామాక్షమ్మ. ఇదేమీ పట్టని బాలు ఎప్పుడు దిగి వెళ్ళాడో వెళ్ళి ఆటలో లీనమయ్యి నానమ్మ రావటం గమనించి నవ్వుకుంటూ దగ్గరికెళ్ళి, నానమ్మ గారు, మీరు సరిగ్గా స్నానం చేయలేదు, మీ చెవిలో కుడితి ఇంకా అలానే ఉంది అన్నాడు. దెబ్బకి కోపం కట్టలు తెంచుకొని పెళ్ళుమని ఒక్క ముట్టికాయ వేసింది. నొప్పికి ఏడ్చుకుంటూ తాతయ్య దగ్గరికి వెళ్ళి అన్నం కూడా తినకుండా పడుకుండిపోయాడు. చిన్నవాడైనా వాటి నోటి ధాటికి చురుకుదనానికి తన్నులు తిని అన్నం తినకుండా పడుకుంటున్నాడని రంగమణి తల్లి మనసు తాళలేక ఒక గ్లాసు పాలు తాగించి పడుకోబెట్టింది.
పెళ్లి ముహూర్తాలు ఉండటంతో మరీ కొన్ని రోజుల తర్వాత మరొక పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. అందరూ సిద్ధమయ్యి వెళ్ళారు. అప్పటికే మండపం మీద కూర్చున్న అదే పంతులు గారు కులాసాగా కొత్త బట్టలు ధరించి హుషారుగా వస్తున్న బాలు వంక చూసి, వీడొస్తున్నాడేంటి, మళ్ళీ నా పని గోవిందానేనా అనుకొని అవసరానికి పీట మీద నుండి లేచి బాత్రూం వైపు నడిచాడు. పెళ్ళికొడుక్కి ఏం జరుగుతుందో అర్థం కాక పురోహితుడు లేని మండపంలో ఒంటరిగా కూర్చున్నాడు. బాలు హుషారుగా పెళ్ళికొడుకు పక్కన కూర్చున్నాడు. పెళ్ళికొడుకుని గుర్తుపెట్టి, అంకుల్, మొన్న వేరే అంకుల్తో పెళ్లిలో జరిగినట్లు నేనొచ్చాక ఫ్యాన్ ఓడి కొడుతుందని పంతులు గారు పారిపోయారు అంటూ అక్కడే ఉన్న ఖర్జూరం తింటూ కూర్చున్నాడు. విషయం అర్థం కాని పెళ్ళికొడుకు వాడి ముఖం వైపే చూస్తూ కూర్చున్నాడు. కొడుకు నోటి ప్రతాపం తెలిసిన నాగేశ్వరరావు మండపం ఎక్కిన కొడుకును దింపటానికి గబా గబా అటువైపుకు అడుగులు వేశాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.